ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ బిగినర్స్. ఈరోజు మనం చెప్పబోయే చాప్టర్ ఏంటంటే హ్యూమన్ రిప్రొడక్షన్. రిప్రొడక్షన్ అంటే ఏంటి? ప్రొడక్షన్ ఆఫ్ యంగ్ వన్స్ ఈజ్ నోన్ యాజ్ రిప్రొడక్షన్ కదా. ఓకే, ఫస్ట్ దాని యొక్క స్టేజెస్ అనేవి చూద్దామన్నమాట. ఎలా మనకు జైగోట్ అనేది ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్ టు ఫార్మ్ అ జైగోట్ ఈజ్ నోన్ యాజ్ ఫర్టిలైజేషన్. నెక్స్ట్ ఫర్టిలైజేషన్ నుంచి జైగోట్ నుంచి ఎంబ్రియో ఫామ్ అయ్యి ఎంబ్రియో నుంచి ఒక ఫీటస్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఓకే, దీన్ని మనం రిప్రొడక్షన్ అని చెప్తామన్నమాట. దీంట్లో యొక్క స్టెప్స్ చూసినట్లయితే ఫస్ట్ గ్యామెటోజెనసిస్ అంటే ఫార్మేషన్ ఆఫ్ ఎ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ అనమాట. ఫార్మేషన్ ఆఫ్ అ గ్యామెట్స్, దాన్ని మనం గ్యామెటోజెనసిస్ అంటాం. నెక్స్ట్ ఇన్సెమినేషన్, గ్యామెట్స్ అంటే ఇప్పుడు ఫామ్ అయిపోయాయి. నెక్స్ట్ ఇన్సెమినేషన్, ట్రాన్స్ఫర్ ఆఫ్ అ స్పర్మ్ టు ఫీమేల్ ట్రాక్ ఈజ్ నోన్ యాజ్ ఇన్సెమినేషన్. ఫర్టిలైజేషన్ అంటే మేల్ గ్యామెట్ ఫీమేల్ గ్యామెట్ రెండు కలిసి జైగోట్ అనేది ఫామ్ అవుతుంది, దాన్ని ఫర్టిలైజేషన్ అంటాం. ఇంప్లాంటేషన్ అంటే కానీ ఇప్పుడు ఫామ్ అయిన జైగోట్ యూటరిన్ వాల్కి అటాచ్ కావాలి, దాన్ని మనం ఇంప్లాంటేషన్ అంటాం. నెక్స్ట్ గెస్టేషన్ అంటే కానీ ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ అంటే గెస్టేషన్ పీరియడ్ అంటే కానీ మనకు గెస్టేషన్ పీరియడ్ అనేది 9 months కదా. అంటే ఎంబ్రియోన్ అంతా డెవలప్ అవ్వడం అనమాట. ఇప్పుడు ఫామ్ అయిన జైగోట్ అనేది ఎంబ్రియోగా డెవలప్ అయ్యి నెక్స్ట్ మనకు ఫీటస్ అనేది ఏర్పడుతుంది అనమాట. జైగోట్ కన్వర్ట్స్ టు ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ గెస్టేషన్ అంటాం. నెక్స్ట్ పార్చురేషన్ అంటే డెలివరీ అనమాట. ఓకే, ఫస్ట్ వచ్చేసి గ్యామెటోజెనసిస్, ఇన్సెమినేషన్, ఫర్టిలైజేషన్, ఇంప్లాంటేషన్, గెస్టేషన్, పార్చురేషన్. దీనికి మనం ట్రిక్ అంటే దీన్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే కానీ జిఐఎఫ్ ఫస్ట్ స్టార్టింగ్ లెటర్స్ రాస్తాము, జిఐఎఫ్. నెక్స్ట్ ఎఫ్ నుంచి రివర్స్ రాద్దాం, ఎఫ్ఐజి, లాస్ట్లో పి. ఇప్పుడు మనకు ఈజీ అవుతుంది. జిఐఎఫ్ నెక్స్ట్ రివర్స్ ఎఫ్ఐజి నెక్స్ట్ పి. గ్యామెటోజెనసిస్, ఇన్సెమినేషన్, ఫర్టిలైజేషన్, ఇంప్లాంటేషన్, గెస్టేషన్ అండ్ పార్చురేషన్. ఓకే, ఇది క్లియర్ కదా. నెక్స్ట్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్కి వచ్చినట్లయితే కానీ మనం ఫస్ట్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి తెలుసుకుందాము, నెక్స్ట్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ చూసినట్లయితే కానీ మనం మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ చూసినట్లయితే మనకు టెస్టిస్ అనేది ఉంటుంది, ఏ పెయిర్ ఆఫ్ టెస్టిస్. ఓకే, పెయిర్ ఆఫ్ టెస్టిస్ అనేది ఉంటుంది, ఇది టెస్టిస్ అనమాట. నెక్స్ట్ టెస్టిస్ అనేది టెస్టిస్ నుంచి టెస్టిస్, స్పర్మ్ అనేది మనకు టెస్టిస్లో తయారవుతుంది. అది మనం ఇన్డెప్త్ చూద్దాము. టెస్టిస్ నుంచి టెస్టిస్ నుంచి వాసా ఎఫెరెన్షియా, ఎపిడైమిస్, వాసా డిఫరెన్షియా. నెక్స్ట్ వాసా డిఫరెన్షియాలో మనకు ఎజాక్యులేటరీ డక్ట్, నెక్స్ట్ సెమైనల్ వెసికల్, ప్రోస్టేట్ అండ్ బల్బో యురెథ్రల్ గ్లాండ్స్ ఇవన్నీ కలిసి మనకు ఇక్కడ సెమెన్ అనేది తయారవుతుంది. ఈ సెమెన్ అనేది యూరినోజెనిటల్ డక్ట్, యురేత్రా అనమాట. ఇట్ ఈస్ యూరినోజెనిటల్ డక్ట్, బోత్ ప్యాసేజ్ ఫర్ యూరిన్ అండ్ సెమెన్. ఇది మనకు ఫీమేల్ ట్రాక్ట్లో ఇది అవుతుంది అనమాట. ఓకే, ఇది మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి. ఓకే, ఇప్పుడు మనం ఇన్డెప్త్ చూసినట్లయితే కానీ ఒక్కొక్క పార్ట్ గురించి మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ టెస్టిస్ అనేది స్క్రోటమ్ శాక్లో ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు స్క్రోటమ్ అనేది ఒక బ్యాగ్ లైక్ స్ట్రక్చర్ అనమాట. ఆ బ్యాగ్లో టెస్టిస్ అనేది ఫిట్ అయి ఉంటుంది. టెస్టిస్ ఇస్ ద ప్రైమరీ సెక్స్ ఆర్గన్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ టెస్టిస్ అనేది ప్రొడక్షన్ ఆఫ్ స్పర్మ్ అండ్ టెస్టోస్టిరాన్ అనమాట. ఇందులో మనకు స్పర్మ్, టెస్టోస్టిరాన్ ఇది హార్మోన్ అనమాట. ఓకే, ఇవి రెండు అనేది మనకు ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఇవి రెండు మనకు టెస్టిస్ ద్వారా ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ఈ టెస్టిస్ అనేది స్క్రోటమ్కి అటాచ్ అయి ఉంటుంది కదా. స్క్రోటమ్ అనేది బ్యాగ్ లైక్ స్ట్రక్చర్ కదా. ఇప్పుడు బ్యాగ్లో మనము టెస్టిస్ ఉందనుకున్నాం, అవి రెండు ఎలా అటాచ్ అయి ఉంటాయి? త్రూ గోబర్నాకులం. అంటే స్క్రోటమ్కి టెస్టిస్కి మధ్యలో టైట్గా ఉండేటట్టుగా చూసేది ఏదంటే గోబర్నాకులం. ఓకే, నెక్స్ట్ టెస్టోస్టిరాన్ ఒకవేళ మనకు టెస్టిస్ అనేది అంటే అబ్డామినల్ క్యావిటీలో ఇది అవుతుంది అనమాట. అబ్డామినల్ క్యావిటీలో
డిసెండ్ అవుతుంది అనమాట, అబ్డామినల్ క్యావిటీకి డిసెండ్ అవుతుంది ఈ టెస్టిస్. ఒకవేళ ఎందుకు డిసెండ్ అవుతుంది అంటే కానీ మన టెంపరేచర్ కన్నా ఒక 2 to 2.5 degrees Celsius తక్కువ ఉండేలాగా చూస్తుంది అనమాట. అప్పుడే మనకు స్పర్మ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇటు యొక్క టెస్టిస్ అనేది అబ్డామినల్ అంటే డిసెండ్ టు అబ్డామినల్ క్యావిటీ, అంటే అబ్డామినల్ క్యావిటీ నుంచి కొంచెం కిందకు ఉంటుంది అనమాట. ఎందుకంటే కానీ స్పర్మ్ అనేది మన టెంపరేచర్ కన్నా కొంచెం తక్కువ 2 to 2.5 degrees తక్కువ ఉన్నప్పుడే మనకు స్పర్మ్ అనేది రిలీజ్ అవుతుంది. ఒకవేళ మనకు ఈ యొక్క టెస్టిస్ అనేది డిసెంట్ కాకుంటే దాన్ని మనం ఆ కండిషన్ని ఏమంటామంటే క్రిప్ట్ ఆర్కిడియం అంటామన్నమాట. ఓకే, అంటే కానీ ఆ యొక్క టెస్టిస్ అనేది కిందకి డిసెంట్ కాకుంటే, ఓకే, అప్పుడు మనకి ఏమవుతుందంటే స్పర్మ్ ప్రొడక్షన్ అనేది జరగదు. ఎందుకు జరగదు? టెంపరేచర్ మన నార్మల్ టెంపరేచర్ కన్నా 2 to 2.5 degrees తక్కువ ఉండాలి. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే కానీ ఈ యొక్క స్పర్మ్ ప్రొడక్షన్ అనేది జరగదు. సో మనకు స్పర్మ్ ప్రొడక్షన్ జరగదు కాబట్టి ఫర్టిలైజేషన్ ఇవన్నీ ఏవి జరగదన్నమాట. ఓకే, ఫార్మేషన్ ఆఫ్ జైగోట్ అనేది జరగదు. నెక్స్ట్, ఒకవేళ టెస్టిస్ అనేది రిమూవ్ చేసినామంటే దాన్ని ఏమంటే ఆ కండిషన్ని మనం ఆర్కిడెక్టమీ అంటాం. ఓకే, ఒకవేళ టెస్టిస్ని మనం రిమూవ్ చేస్తే దాన్ని మనం ఆర్కిడెక్టమీ అంటాం. ప్యాసేజ్ ఆఫ్ అ స్పర్మ్ మనం ఎలా చూసినట్లయితే కానీ ఫస్ట్ స్పెర్మటోజెనసిస్ ద్వారా మనకు స్పర్మ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ఫామ్ అయిన స్పర్మ్ టెస్టిస్ ప్యాసేజ్ అనమాట. టెస్టిస్ నుంచి రిటే టెస్టిస్, వాసా ఎఫరెన్షియా, ఎపిడైమిస్, వాసా డిఫరెన్షియా, ఎజాక్యులేటరీ డక్ట్, యురేత్రా అండ్ యురేత్రల్ మీటర్స్ నుంచి ఫీమేల్ ట్రాక్లకి వెళ్తుంది అనమాట. ఇది ప్యాసేజ్ ఆఫ్ అ స్పర్మ్. ఓకే, ఇక్కడ మనకు దీని యొక్క ఈ స్పర్మటోజెనసిస్ ఎలా అవుతుంది అనేది చూద్దాం అనమాట. ఈ స్పర్మటోజెనసిస్ స్పర్మ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది, ఎలా ఫామ్ అవుతుంది, ఇవంతా చూద్దాం. ఓకే, మనం ఈ యొక్క స్పర్మటోజెనసిస్ చూసే ముందు మనం ఫస్ట్ ఈ యొక్క టెస్టిస్ స్ట్రక్చర్ చూసినట్లయితే టెస్టిస్ హ్యాస్ 3 layers. outer layer is known as tunica vaginalis, and middle layer is known as tunica albuginea, and innermost layer is known as tunica vasculosa. And next ఒక టెస్టిస్లో మనకు 250 లోబ్స్, ట్యూనికా వాస్కులోసా తర్వాత మనకు లోబ్స్ ఉంటాయి అన్నమాట. ఒక టెస్టిస్లో 250 లోబ్స్ ఉంటాయి. ఒక లోబ్లో 2 to 3 సెమినిఫెరస్ ట్యూబ్యూల్ ఉంటాయి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఒక టెస్టిస్లో 250 రూమ్స్ ఉంటాయి. ఒక రూమ్లో 2 to 3 మెంబర్స్ ఉంటారు, అంటే 2 to 3 సెమినిఫెరస్ ట్యూబ్యూల్ ఉంటాయి. ఇప్పుడు మనం సెమినిఫెరస్ ట్యూబ్యూల్ని మనం ఒక లోబ్ని చూసినట్లయితే, ట్రాన్స్ఫార్ సెక్షన్ ఆఫ్ లోబ్ని చూసినట్లయితే 3 సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఉంటాయి. ఒక సెమినిఫెరస్ ట్యూబ్యూల్కి ఇంకొక సెమినిఫెరస్కి ట్యూబ్యూల్కి ఉన్న స్పేస్ని మనం ఇంటర్స్టిషియల్ స్పేస్ అంటాం. ఇంటర్స్టిషియల్ స్పేస్లో ఇంటర్స్టిషియల్ సెల్స్ ఆర్ లేడెక్ సెల్స్ ఉంటాయి. ఈ యొక్క లేడెక్ సెల్స్ మనకు టెస్టోస్టిరాన్ని సెక్రీట్ చేస్తాయి అన్నమాట. ఈ యొక్క టెస్టోస్టిరాన్ మనకు స్పర్మటోజెనసిస్ని రెగ్యులేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ టెస్టోస్టిరాన్ ఇంకొక ఫంక్షన్ ఏంటంటే ఇమ్యునోలాజికల్ కాంపిటెంట్ సెల్స్ని కూడా సెక్రీట్ చేస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనము ఒక సెమినిఫెరస్ ట్యూబ్యూల్ని చూసుకున్నట్లయితే కానీ మనకు 3 ఉంటాయని చెప్పాం కదా. ఒక సెమినిఫెరస్ ట్యూబ్యూల్ని చూసినట్లయితే సెమినిఫెరస్ ట్యూబ్యూల్లో మనకు సెర్టోలి సెల్స్ అండ్ నెక్స్ట్ స్పర్మ్స్ అనేటివి ఉంటాయి అనమాట. సెర్టోసి సెల్స్ వచ్చేసి నరిష్మెంట్ టు స్పర్మ్, అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ అ నర్వ్ సెల్ ఆర్ సస్టాంకులర్ సెల్, అండ్ నెక్స్ట్ ఇట్ యాక్ట్స్ యాజ్ అ బ్లడ్ టెస్టిస్ బ్యారియర్. అండ్ నెక్స్ట్ సెర్టోలి సెల్స్లో మనకు ఆండ్రోజన్ బైండింగ్ ప్రోటీన్ ఉంటుంది. ఈ ఆండ్రోజన్ బైండింగ్ ప్రోటీన్ ఉండడం వల్ల ఇట్ కాన్సన్ట్రేట్ టెస్టోస్టిరాన్ ఇన్సైడ్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్. నెక్స్ట్ సెటోరీ సెల్స్ ఆల్సో ఇన్హిబిన్ FSH, అంటే ఇన్హిబిన్ అనే ఒక హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఇది ఏం చేస్తుందంటే ఇన్హిబిట్ FSH, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని ఇన్హిబిట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క సెమినిఫెరస్ ట్యూబ్యూల్లో మనకు సెటోరీ సెల్స్ అండ్ స్పెర్మటోగోనియా మదర్ సెల్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఈ స్పెర్మటోగోనియా మదర్ సెల్స్ స్పర్మ్స్గా ఫామ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ మనము
ఈ యొక్క స్ట్రక్చర్స్ చూసినట్లయితే కానీ ఈ ఫార్మేషన్ నెక్స్ట్ ఒక ప్యాసేజ్ ఆఫ్ అ స్పర్మ్ చూసినట్లయితే ఫస్ట్ స్పెర్మటోజెనసిస్ జరిగి స్పర్మ్స్ అనేది టెస్టిస్ రిటైర్ టెస్టిస్, ఇది మనకు తెలిసిందే. నెక్స్ట్ వాస్కులర్ వ్యాసా ఎఫరెన్షియాలో ఇక్కడ మనకు వ్యాసా ఎఫరెన్షియాలో ఏమవుతుందంటే మీడియాస్టీనియం, ఇక్కడ వ్యాసా ఎఫరెన్షియాలో మీడియాస్టీనియం టెస్టిస్ అనేది ఒకటి ఉంటుంది. ఈ మీడియాస్టీనియం టెస్టిస్ ద్వారా స్పెర్మటోజోవాస్ అనేది క్యాపట్ రీజియన్, ఎపిడైమిస్లో 3 రీజియన్స్ ఉంటాయి, క్యాపెట్, కార్పస్ అండ్ కార్డా. స్పర్మ్ అనేది క్యాపట్ రీజియన్కి వెళ్తుంది. ఎపిడైమిస్ అనేది ఇట్ ఈస్ ఎ హైలీ కాయిల్ లాంగ్ ట్యూబ్, హైలీ కాయిల్ అనమాట, కాయిల్ స్ట్రక్చర్ ఉంటుంది, లాంగ్ ట్యూబ్ అండ్ మెచ్యురేషన్ ఫర్ స్పర్మ్ అంటే మెచ్యురేషన్ రీజియన్ అనమాట స్పర్మ్కి. అండ్ నెక్స్ట్ వ్యాసా డిఫరెన్షియా ఇస్ ఆల్సో నోన్ యాజ్ డక్టస్ డిఫెన్స్. ఇట్ ఈస్ లైనెడ్ బై సూడో స్ట్రాటిఫైడ్ columnar epithelium and areolar connective tissue. It is a storage of sperm for 3 months. And next vasa differentiation నుంచి ejaculatory duct is a paired structure. And next ejaculatory duct sperm with secretion of seminal vesicles. అంటే ఈ ఎజాక్యులేటరీ డక్ట్లో మనకు స్పర్మ్ విత్ సెక్రేషన్ ఆఫ్ సెమైనల్ వెసికల్స్ కూడా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ యురేత్రా ఈజ్ ఎ గ్లాండులర్ యురేత్రా అండ్ నెక్స్ట్ మెంబ్రేనస్ యురేత్రా అండ్ ఇట్ హ్యాస్ ఎ పెనిస్. నెక్స్ట్ ఈ యొక్క మెంబ్రేనస్ యురేత్రాలో మనకు యురేనోజెనటల్ ట్రాక్ అనేది ఈ యురేనోజెనటల్ ట్రాక్ట్ అంటే బోత్ ప్యాసేజ్ ఫర్ యూరిన్ అండ్ సెమెన్. యూరిన్ అని చెప్పాము. అండ్ నెక్స్ట్ సెమెన్ అంటే కానీ స్పర్మ్ విత్ secretions of prostate glands and seminal vesicles and bulbourethral glands. It is also known as Cowper's gland. Okay, semen అని మనం ఎప్పుడు పిలుస్తామంటే when sperm has some fluids secreted from the glands of prostate gland, seminal vesicles and bulbourethral gland. Bulbourethral gland is also known as Cowper's gland. Next penis చూసినట్లయితే కానీ మనకు పెనిస్లో డార్సల్ సైడ్ టూ కార్పోరా క్యావర్నోసా అనే మజిల్స్ అనమాట, కార్పోరా క్యావర్నోసా అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వెంట్రల్ సైడ్ వచ్చేసి కార్పోరా స్పాంజియోసమ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈ టిప్స్లో చూసినట్లయితే ఇట్ హ్యాస్ బల్బ్ స్ట్రక్చర్స్. ఇట్ ఈస్ నోన్ యాజ్ గ్లాన్స్ పెనిస్. ద గ్లాన్స్ పెనిస్ ఆర్ కవర్డ్ బై ఫోర్ స్కిన్ దట్ ఈస్ ప్రిఫ్యూజ్ అనమాట. ఈ బల్బ్ లైక్ స్ట్రక్చర్ని మనం గ్లాన్స్ పెనిస్ అంటాం. ఈ గ్లాన్స్ పెనిస్ అనేది ప్రిఫ్యూజ్ ద్వారా కవర్ అవుతుంది అనమాట. ఇది టెస్టిస్ యొక్క ఫంక్షన్ అన్నమాట. టెస్టిస్ ఎలా స్పర్మ్ అనేది ఎలా టెస్టిస్ నుంచి రిటైర్ టెస్టిస్కి వెళ్తుంది, ప్యాసేజ్ అనమాట. నెక్స్ట్ మనము మేల్ అసెసరీ గ్లాండ్స్ చూసినట్లయితే సెమైనల్ వెసికల్స్ మనకు 3 గ్లాండ్స్ ఉన్నాయన్నమాట. సెమైనల్ వెసికల్స్, ప్రోస్టేట్ గ్లాండ్, బల్బోయురెథ్రల్ గ్లాండ్ అండ్ కౌపర్స్ గ్లాండ్. సెమైనల్ వెసికల్ అనేది మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ సెమెన్ని సెక్రీట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇట్ ఆల్సో హ్యాస్ ప్రోస్గ్లాండిన్స్. అండ్ నెక్స్ట్ ప్రోస్టేట్ గ్లాండ్ వచ్చేసి ఇట్ ఈస్ అన్పేర్డ్, ఇట్ ఈస్ పెయిర్డ్. 15 to 30% సెమెన్ని కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇట్ ఈస్ న్యూట్రిషన్ టు స్పర్మ్. ప్రోస్టేట్ గ్లాండ్ స్పర్మ్కి న్యూట్రిషన్ అనేది ఇస్తుంది అనమాట. బల్బోయురెథ్రల్ గ్లాండ్ ఈజ్ ద స్మాలెస్ట్ గ్లాండ్. ఇట్ ఈస్ ఎ పెయిర్డ్ అండ్ డిక్రీజెస్ ద అసిడిటీ ఆఫ్ యూరిన్. ఇక్కడ బల్బోయురెథ్రల్ గ్లాండ్ మనం చెప్పాం ఏం యూరెథ్రా అనేది ఇట్ ఈస్ బోత్ యూరినోజెనిటల్ డక్ట్. సో ఇట్ డిక్రీజెస్ ద అసిడిటీ ఆఫ్ యూరిన్. నెక్స్ట్ ఈ మూడు గ్లాండ్స్ మనకు ఏం చేస్తాయంటే సెమినల్ ఫ్లూయిడ్ని సెక్రీట్ చేస్తాయి. నెక్స్ట్ సెమెన్ ఈజ్ ఎ ఆల్కలైన్, pH వచ్చి 7.7. నెక్స్ట్ సెమెన్ హ్యాస్ ఎ ఫ్రక్టోస్, కాల్షియం, సిట్రేట్ అయాన్స్ అండ్ ప్రోస్ట్గ్లాండిన్స్. Fructose is an energy source. Calcium and prostaglandins is used for contraction and citrate ion generate energy through Krebs cycle. Next, sperm యొక్క స్ట్రక్చర్ చూసినట్లయితే కానీ sperm has a plasma membrane, acrosome. Acrosome is a modification of Golgi body and it has fertilizing chemicals like hyaluronidase, arosin, corona penetrating enzyme. Next, nucleus is a haploid. It contains 22X and 22Y. Okay. Next, నెక్ రీజియన్లో మనకు ప్రాక్సిమల్ సెంట్రల్ అండ్ డిస్టల్ సెంట్రల్ అనేది ఉంటుంది. ప్రాక్సిమల్ సెంట్రల్ ఫార్మ్స్ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ అండ్ డిస్టల్ సెంట్రల్ ఫార్మ్ ఎగ్జియల్ ఫిలమెంట్. డిస్టల్ సెంట్రల్ అనేది ఎగ్జియల్ ఫిలమెంట్ని ఫామ్ చేస్తుంది. ఇది ఎగ్జియల్ ఫిలమెంట్ అనమాట. ఈ ఎగ్జియల్ ఫిలమెంట్ విప్లాష్ మూమెంట్స్ అంటే ఇలా విప్లాష్ మూమెంట్ని చూపిస్తుంది అనమాట. నెక్స్ట్, మైటోకాండ్రియా హ్యాస్ 20 to 25 స్పైరల్లీ అరేంజ్డ్ నేబర్ కన్. స్పర్మ్లో ఉన్న మైటోకాండ్రియా మనము నేబర్ కన్ అంటాము.
20 to 25 స్పైరల్లీ అరేంజ్డ్ మైటోకాండ్రియాస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మనము ఈ స్పెర్మటోజెనెసిస్, ఇది మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్. స్పెర్మటోజెనెసిస్ అంటే స్పర్మ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అని ఈ యొక్క పాత్ చూసినట్లయితే కానీ, ఫస్ట్ యోక్ శాక్ ఎంబ్రియోలో ఉన్నప్పుడు యోక్ శాక్ అనేది ప్రిమోడియల్ జర్మ్ సెల్గా ఫామ్ అవుతుంది. ప్రిమోడియల్ జర్మ్ సెల్ స్పర్మటోగోనియా ఫామ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్యూబర్టీ వచ్చిన తర్వాత, ప్యూబర్టీలో ఏమవుతుందంటే కానీ, ఆఫ్టర్ ప్యూబర్టీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే కానీ, GnRH గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్, లుటినైజింగ్ హార్మోన్ అండ్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని సెక్రీట్ చేస్తుంది. ఈ లుటినైజింగ్ హార్మోను లేడిక్ సెల్స్లో ఆండ్రోజన్ని సెక్రీట్ చేస్తుంది. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ సెటోలి సెల్స్ టు స్పెర్మియేషన్ స్టార్ట్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ ఆండ్రోజన్ ద్వారా మనకు టెస్టోస్టిరాన్ అనేది సెక్రీట్ అవుతుంది. ఈ టెస్టోస్టిరాన్ స్పెర్మటోజెనసిస్కి హెల్ప్ అవుతుంది అనమాట. స్పెర్మటోజెనసిస్లో ఏమవుతుందంటే, ఫస్ట్ స్పెర్మటోగోనియా ఎక్కడి నుంచి, యోక్ శాక్ నుంచి, ప్రిమోడియల్ జర్మ్ సెల్ నుంచి స్పెర్మటోగోనియా 2n అనేది మైటోసిస్ ద్వారా 2n డివైడ్ అవుతుంది అనమాట. ఒక 2n అనేది రిజర్వ్ యాజ్ స్టెమ్ సెల్, అండ్ నెక్స్ట్ ఇంకొక 2n అనేది గ్రో అయ్యి, మనకు ఈ గ్రో అయిన దాన్ని మనం ఏమంటామంటే ప్రైమరీ స్పెర్మటోసైట్ అంటాం. ఈ ప్రైమరీ స్పెర్మటోసైట్ అనేది మియోసిస్ 1 జరిగి హ్యాప్లాయిడ్ సెల్స్ ఫామ్ అవుతాయి. దాన్ని మనం సెకండరీ స్పెర్మటోసైట్ అంటాం. ఇందులో మనకు 22X 22Y అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ మియోసిస్ 2 జరిగి ఏమవుతుందంటే 4 హ్యాప్లాయిడ్ సెల్స్ ఫామ్ అవుతాయి. దాన్ని మనం స్పెర్మటోటిడ్స్ అంటాం. స్పెర్మటిడ్స్ అనేవి స్పెర్మియోజెనసిస్ ద్వారా స్పర్మ్స్ అనేది ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ఈ యొక్క స్పర్మ్ని మనము స్పెర్మటిడ్స్ అన్న అంటాము, స్పెర్మటోజోవా, దీనికి పేర్లు అనమాట. ఏదన్నా ఒకటే, స్పర్మ్ అన్న ఒకటే, స్పెర్మటిడ్స్ అన్న ఒకటే, స్పెర్మటోజోవా అన్న ఒకటే. నెక్స్ట్ ఈ యొక్క స్పర్మ్ టెస్టిస్ సెమినల్ వెసికల్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్ నుంచి వెళ్తాయి. సెమినిఫెరస్ ట్యూబ్యూల్ నుంచి బయటకు వచ్చిన ప్రాసెస్ని స్పర్మియేషన్ అంటాం. సెమినిఫెరస్ ట్యూబ్యూల్ నుంచి బయటకు వస్తే దాన్ని మనం స్పర్మియేషన్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. ఒక ఎజాకులేషన్లో పర్ ఎజాకులేషన్ 200 to 300 మిలియన్ స్పర్మ్స్ ఆర్ రిలీజ్డ్ పర్ ఎజాకులేషన్. ఒక నార్మల్ కండిషన్లో ఒకవేళ స్పర్మ్ కౌంట్ అనేది 80 మిలియన్ ఉంటే కానీ దాన్ని మనం ఓలిగోస్పర్మియా అంటాం. ఒకవేళ 10 to 20 మిలియన్ ఉంటే దాన్ని ఏజూస్పర్మియా అంటాం. స్పర్మ్ మొటిలిటీ అనేది తక్కువ ఉంటే కానీ మనం దాన్ని అస్థెనోజూస్పర్మా అంటాం. ఒకవేళ స్పర్మ్ అనేది దాని యొక్క మార్ఫాలజీ పెద్దగా ఉందంటే, ఒక స్పర్మ్ చూడడానికి పెద్దగా ఉందంటే దాన్ని మనం టెరటోజూస్పర్మియా అంటాం. ఓకే, ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. క్వశ్చన్స్ ఏంటంటే కానీ 1000 ప్రైమరీ స్పర్మటోసైట్స్ ఉంటే ఎన్ని స్పర్మటిడ్స్ ఉంటాయి? ఇక్కడ చూసినట్లయితే ఒక్క స్పర్మటోసైట్ 4 స్పర్మటిడ్స్ని ఫామ్ చేసింది. అంటే 1000 ప్రైమరీ స్పర్మటోసైట్స్ని ఎన్ని స్పర్మటిడ్స్ని ఫామ్ చేసిందంటే 4 into X, 4 into 1000 is equals to 4,000 స్పర్మటిడ్స్ అనేది ఫామ్ అవుతాయి. ఇంకొక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, హౌ మెనీ స్పర్మ్ విత్ 22 plus X is formed from 1000 ప్రైమరీ స్పర్మటోసైట్? ఒక ప్రైమరీ స్పర్మటోసైట్ అనేది మనకు 4000 స్పర్మటిడ్స్ని ఫామ్ చేస్తే, ఇక్కడ చూసినట్లయితే కానీ మనము ఇక్కడ వాళ్ళు ఏమడుగుతున్నారు, ఒక స్పర్మటోసైట్ ఒక 22 plus X ఇంకొక 22 plus Y ఫామ్ చేస్తుంది కదా. 22 plus X ఎన్ని ఉంటాయి, 22 plus X ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు. అంటే కానీ ఇక్కడ మనకు 22 plus X ఎన్ని ఉంటాయని అడుగుతున్నారు కదా. ఓకే, ప్రైమరీ స్పర్మటోసైట్లో మనకు 4 స్పర్మటిడ్స్ ఫామ్ అయినప్పుడు 1000లో మనకు ఎన్ని ఉంటాయంటే 2000 అనమాట. 4 into X is equals to 4000, హాఫ్ అనమాట. ఇక్కడ ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ ఏంటంటే కానీ హాఫ్. ఇక్కడ 4000 స్పర్మటిడ్స్ ఫామ్ అయినాయంటే 2000 మనకేం ఫామ్ అంటే 22 plus X అనేటివి ఫామ్ అయింటాయి అనమాట. ఓకే, నెక్స్ట్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్ యొక్క స్ట్రక్చర్ చూసినట్లయితే అండి, ఫస్ట్ అవుటర్ లేయర్ క్యూబాయిడల్ ఎపిథీలియం ఉంటుంది, నెక్స్ట్ జర్మినల్ ఎపిథీలియం ఉంటుంది. నెక్స్ట్ ఆ యొక్క జర్మినల్ ఎపిథీలియంలో స్పెర్మటోగోనియా అంటే స్పర్మ్స్ ప్లస్ సెటోలి సెల్స్ అనేవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ టెస్టిస్ అనేది అబ్డామినల్ క్యావిటీకి అటాచ్ అయి ఉంటుంది త్రూ స్పెర్మటోకార్డ్. ఈ స్పెర్మటోకార్డ్ హ్యాస్ ఇంగైనల్ కెనాల్. ఇట్ హ్యాస్ బ్లడ్ వెజల్స్ అండ్ లింఫ్ వెజల్స్.
ఓకే. స్క్రోటమ్ విత్ అబ్డామినల్ క్యావిటీ అటాచ్మెంట్ ఈజ్ బై స్పెర్మటోడ్ కార్డ్. ఇట్ హ్యాస్ ఇంగైనల్ కెనాల్. నెక్స్ట్ మనం ఇది ఇన్ఫర్మేషన్ అబౌట్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. నెక్స్ట్ మనం ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ చూద్దాం. ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ చూసినట్లయితే కానీ మనకు ఓవరీస్ అనేది ప్రైమరీ సెక్స్ ఆర్గన్, అదే మేల్లో అయితే కానీ టెస్టిస్ అనేది ప్రైమరీ సెక్స్ ఆర్గన్ అనమాట. ఈ ఓవరీస్ నెక్స్ట్ ఫాలోపియన్ ట్యూబ్ అండ్ నెక్స్ట్ అసెసరీ గ్లాండ్స్ ఏమంటే కానీ ఇంటర్నల్ జెనెటీలియా అనమాట. ఇంటర్నల్ జెనెటీలియా ఈజ్ ఈక్వల్స్ టు ఓవరీస్, నెక్స్ట్ duct system that is uterine fallopian tubes, uterus and vagina and accessory glands or internal genitalia. External genitalia are clitoris, labia minora and labia majora are the external genitalia. ఓకే. నెక్స్ట్ ఒక్కొక్క స్ట్రక్చర్ని చూసినట్లయితే కానీ ఒక్కొక్క పార్ట్స్ అంటే ఓవరీస్ గురించి, ఫాలోపియన్ ట్యూబ్స్, యూటరస్ గురించి ఇప్పుడు అంతా డిస్కస్ చేద్దాం అనమాట. ఒకవేళ రిమూవల్ ఆఫ్ ఓవరీ ఈజ్ నోన్ యాజ్ ఊఫోరెక్టమీ, రిమూవల్ ఆఫ్ యూటరస్ ఈజ్ నోన్ యాజ్ హెస్టరెక్టమీ. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ప్యాసేజ్ అనమాట, మనం స్పర్మ్లో ఎలా చూసినాము టెస్టిస్ నుంచి రిటే టెస్టిస్, అలా స్పర్మ్ ఒక ప్యాసేజ్ ఎలా చూసామో స్పర్మ్, ఇక్కడ మనం ఓవా యొక్క ప్యాసేజ్ చూద్దాం. ఫస్ట్ ఓవరీ అనేవి పేర్డ్గా ఉంటాయి. ఓవా అనే ఓకే, ఇది స్ట్రక్చర్ అనమాట. ఈ యొక్క ఫంక్షన్స్ ఏవేవి అని దాని యొక్క పార్ట్స్ డిస్కషన్. ఇక్కడ వచ్చేసి ఓవరీ అనేది ఓవా అనేది రిలీజ్ చేస్తుంది. ఇది అబ్డామినల్, ఇది ఓవా అనేది డైరెక్ట్ ఫింబ్రియోలో మనకు వెళ్ళదనమాట. ఫస్ట్ అబ్డామినల్ క్యావిటీలోకి వెళ్ళి నెక్స్ట్ ఫింబ్రియాకి వెళ్తుంది అనమాట. ఈ అబ్డామినల్ క్యావిటీలో మనకు పెరిటోనియం, మీసో ఓవరియం ఉంటుంది. ఈ యొక్క పెరిటోనియం, మీసో ఓవరియం నుంచి ఈ యొక్క ఫింబ్రియాకి వెళ్తుంది అనమాట ఓవా అనేది. నెక్స్ట్ ఆస్టియా అనేది ఉంటుందన్నమాట. ఈ ఫెంబ్రియోలో ఒక ఆస్టియా అంటే ఒక హోల్ మాదిరి ఉంటుంది. ఆ యొక్క హోల్ నుంచి ఇన్ఫండిబులంకి వెళ్తుంది అనమాట. ఇన్ఫండిబుల్ నుంచి యాంఫులాకి. యాంఫులా ఇస్ ద వైడెస్ట్ అండ్ ఇట్ ఈస్ ద ప్లేస్ ఫర్ ఫర్టిలైజేషన్. అండ్ నెక్స్ట్ ఈస్థమస్ నుంచి యుటెరిన్ ఫండస్ ఆర్ యూటెరస్ ఆర్ ఊంబ్ ఆర్ హిస్టరీ, ఇవంతా పేర్లు అనమాట. యూటరస్కే ఇన్ని పేర్లు ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ ద సైట్ ఫర్ ఇంప్లాంటేషన్. అండ్ నెక్స్ట్ యుటెరిన్ వాల్ అంటే ఎండోమెట్రియం ఇస్ ద సైట్ ఫర్ ఇంప్లాంటేషన్. నెక్స్ట్ cervix to cervical canal and next cervical canal to vagina to out. ఇది passage of a sperm and next fertilization అదనమాట. నెక్స్ట్ ఫింబ్రియా, ఇన్ఫండిబులం, యాంఫులా, ఈస్థమస్ ఇవంతా ఫాలోపియన్ ట్యూబ్లో పార్ట్స్ అనమాట. ఒక్కొక్క స్ట్రక్చరే చూసినట్లయితే కానీ మనము ఓవరీ ఈజ్ ఎ పైర్డ్ membranous అంటే outer layer is known as germinal epithelium. It is made up of cuboidal cells. Inner layer is known as tunica albuginea. It is made up of fibrous connective tissue. It gives strength and protection to ovary. And next ఓవరీలో మనకు అంత స్ట్రోమా ఉంటుంది అనమాట. ఓవరీలో మొత్తం స్ట్రోమా ఉంటుంది. నెక్స్ట్ స్ట్రోమా ఈజ్ డివైడెడ్ ఇంటూ కార్టెక్స్ అండ్ మెడుల్లా. ఇక్కడ మనం చూసినట్లయితే కానీ ఇదంతా స్ట్రోమా. ఇక్కడ ఈ యొక్క పార్ట్, ఇక్కడ నుంచి వచ్చిన పార్ట్ని మనం కార్టెక్స్ అంటాం. ఇదంతా కార్టెక్స్. ఇది మాత్రమే బ్లడ్ వెజల్స్ ఉన్నదాన్ని మనం మెడుల్లా అంటాం అనమాట. ఓకే. నెక్స్ట్ ఈ యొక్క కార్టెక్స్లో ఏముంటాయి? ఓవరియన్ ఫాలికల్స్ ఓవాని ఫామ్ చేస్తాయి. నెక్స్ట్ ఇక్కడ మనకు బ్లడ్ క్యాపిలరీస్, లింఫ్ వెజల్స్, నర్వ్స్ అనేవి ఉంటాయి. ఇట్ ఈస్ మేడ్ అప్ ఇట్ హ్యాస్ కార్టెక్స్ హ్యాస్ ఎ డెన్స్ అండ్ గ్రాన్యులర్ సెల్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి లూజ్ కనెక్టివ్ సెల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు ఓవరీ గురించి అయిపోయింది. ఫాలోపియన్ ట్యూబ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఓవిడక్ట్. ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ciliated columnar epithelium. అండ్ నెక్స్ట్ అటాచ్మెంట్ ఆఫ్ అ ఫాలోపియన్ ట్యూబ్ టు అబ్డామినల్ క్యావిటీ బై మీసోసాల్పినిక్స్. ఇక్కడ మనం చూసినట్లయితే కానీ ఓవరీ అనేది అబ్డామినల్ క్యావిటీకి అటాచ్ అయి ఉంటుంది మీసో ఓవరియన్ ద్వారా. ఫాలోపియన్ ట్యూబ్ టు అబ్డామినల్ క్యావిటీ బై మీసోసాల్నిక్స్. అండ్ నెక్స్ట్ యూటరస్ టు అబ్డామినల్ క్యావిటీ బై మీసోమెట్రియం. మనం మయోమెట్రియంకి కన్ఫ్యూజ్ కాకూడదు, మీసోమెట్రియం అనమాట. యూటరస్ టు అబ్డామినల్ క్యావిటీ మీసోమెట్రియం. నెక్స్ట్ ఫాలోపియన్ ట్యూబ్ అనేది చెప్పాం కదా, ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ ఫింబ్రియే, ఇన్ఫండిబులం, యాంఫులా అండ్ ఈస్థమస్. ఓకే. నెక్స్ట్
యూటరస్ గురించి చూద్దాం ఇప్పుడు. యూటరస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఊంబర్ హిస్టర్. రిమూవల్ ఆఫ్ యూటరస్ ఈజ్ నోన్ యాజ్ హిస్టరెక్టమీ. అటాచ్మెంట్ టు అబ్డామినల్ క్యావిటీ బై మీసోమెట్రియం. And next, uterus has perimetrium. It is the outermost and it is made up of areolar connective tissue and simple squamous epithelium. Myometrium is the middle one and it is made up of smooth circular muscle, helps in paturation. దీనికి ఎగ్జాంపుల్గా దీనికి మనం ట్రిక్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే M క్యూబ్ అంటే మయోమెట్రియం మిడిల్ వన్ అండ్ హ్యాస్ మజిల్. ఓకే. అండ్ నెక్స్ట్ ఎండోమెట్రియం. పెరిమెట్రియం అయిపోయింది, మయోమెట్రియం అయిపోయింది. ఇప్పుడు ఎండోమెట్రియం ఈజ్ ద ఇన్నర్ మోస్ట్ గ్లానులర్ లేయర్. ఇట్ ఈస్ నరిష్మెంట్ టు డెవలప్మెంట్ ఎంబ్రియో. ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ స్ట్రాటమ్ ఫంక్షనాలిస్ అండ్ స్ట్రాటమ్ బ్యాసిల్లస్. స్ట్రాటమ్ బ్యాసిల్లస్ గివ్ రైస్ టు స్ట్రాటమ్ ఫంక్షనాలిస్. స్ట్రాటమ్ ఫంక్షనాలిస్ బ్రేక్స్ ఆఫ్ ఎవ్రీ మంత్ when there is no ఫర్టిలైజేషన్ లేకముందు మనకు ఫర్టిలైజేషన్ జరగకపోతే ఈ స్ట్రాటమ్ ఫంక్షనాలిస్ అనేది ఎవ్రీ మంత్ బ్రేక్ అవుతుంది. ఒకవేళ ఫర్టిలైజేషన్ జరిగితే ఇట్ గివ్స్ నరిష్మెంట్ టు ఎంబ్రియో. నెక్స్ట్, ఎండోమెట్రియం చేంజెస్ డ్యూరింగ్ మెన్స్చురేషన్. ఓకే, ఇది యూటరస్ గురించి. నెక్స్ట్ వల్వా ఆర్ పెడెండమ్. It has a vestibule, that is the urethral orifice and vaginal orifice, and it has a hymen. And next, labia majora is covered by labia majora, and clitoris is same like penis. Fatty tissue, skin and pubic hairs on the labia majora contribute to form mons pubis. Okay. Next, ovary to produce the egg and the hormone estrogen progesterone. మనం ఇక్కడ చెప్పేది మర్చిపోయాం ఏంటంటే కానీ ఓవరీ అనేది హార్మోన్స్ ఏవేవి సెక్రెట్ చేస్తుందంటే కానీ ప్రొజెస్టిరాన్ ఫర్ ప్రెగ్నెన్సీ, ఈస్ట్రోజన్ ఫర్ మెన్స్చురేషన్ అండ్ inhibition of follicle stimulating hormone and relaxin. These are the hormones secreted by ovary. And next, ovaries to produce the egg and hormones. Okay, and next, fallopian tube or oviduct for fertilization. Uterus for implantation, nourishment embryo and forms placenta. Vagina for entry of sperm and exit baby. A vagina is a non-carotenoid stratified squamous epithelium. It is made up of non-carotenoid stratified squamous epithelium and it has no glands. ఇక్కడ వెజైనాలో గ్లూకోజ్ అనేది లాక్టిక్ యాసిడ్గా ఫామ్ అవుతుంది త్రూ బ్యాక్టీరియా. సో ఈ వెజైనాలో గ్లూకోజ్ అనేది లాక్టిక్ యాసిడ్గా ఫామ్ అవడం, యాసిడ్ అంటే pH అనేది యాసిడిక్లో ఉంటుందన్నమాట. అండ్ వెజైనాలో స్కిన్ అనేది రూగే లాగా ఉంటుందన్నమాట, ఫోల్డ్స్ లైక్ ఉంటే దాన్ని మనం రూగే అంటాం. నెక్స్ట్, సర్విక్స్ ఈజ్ మేడప్ ఆఫ్ స్పింక్టర్ మజిల్. ఇట్ హ్యాస్ ఎ స్పింక్టర్ మజిల్ అండ్ సర్వైకల్ ఫ్లూయిడ్ కూడా ఉంటుందన్నమాట. ఈ సర్వైకల్ ఫ్లూయిడ్లో ఎంజైమ్స్, H2O, మ్యూకస్, కాల్షియం ఉంటుంది. అండ్ ఇట్ రెసిస్ట్ స్పర్మ్. సర్విక్స్ అండ్ వెజైనా టుగెదర్ ఫార్మ్స్ బర్త్ కెనాల్. ఓకే. నెక్స్ట్, మనం మెమరీ గ్లాండ్ గురించి చూసినట్లయితే కానీ మెమరీ గ్లాండ్ ఈజ్ ఎ ఎగ్జోక్రైన్ గ్లాండ్ అండ్ ఇట్ ఈస్ ఎ మోడిఫైడ్ స్వెట్ గ్లాండ్. స్వెట్ గ్లాండ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సెడరిఫెరస్ గ్లాండ్. ఈ యొక్క మిల్క్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే కానీ ఒక మెమరీ గ్లాండ్లో 15 to 20 లోబ్స్ ఉంటాయి. ఒక లోబ్ అనేది నెక్స్ట్ ఆల్వియోలాగా ఫామ్ అవుతుంది. ఆల్వియోలా ఇస్ ద సైట్ ఫర్ స్టోరేజ్ ఆఫ్ మిల్క్ అండ్ సింథసిస్ ఆఫ్ మిల్క్. ఆల్వియోల్ నెక్స్ట్ ఫార్మ్స్ మెమరీ డక్ట్ టు ఆంఫులా టు లాక్టిఫెరస్ డక్ట్ టు నిప్పిల్. త్రూ నిప్పిల్ ద బేబీ సక్స్ ద మిల్క్. ఓకే. నెక్స్ట్, ఇప్పుడు మనం గ్లాండ్స్ చూస్తున్నాం, అసెసరీ గ్లాండ్స్. నెక్స్ట్, Bartholin's gland is similar as bulbourethral gland in male. It is the greater vestibular glands. It is present at the sides of vagina. Skin's gland is same as prostate gland and it is the lower vestibular gland upside of vagina. అంటే వెజైనాకి పైన ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఇదనమాట. అక్కడ మనము స్పర్మటోజెనసిస్ ఎట్లా చూస్తామో ఇప్పుడు ఊజెనసిస్ చూస్తామన్నమాట. ఊజెనసిస్ అండ్ నెక్స్ట్ ఫాలికులోజెనసిస్కి డిఫరెన్స్ ఏంటంటే కానీ ఊజెనసిస్ అంటే ఓవా అనేది ఫార్మేషన్ అవుతుంది. ఇక్కడ ఓవా అనేది ఫార్మ్ అయింది కానీ సపోర్టింగ్ సెల్స్, ఓవా చుట్టూ సపోర్టింగ్ సెల్స్ అనేది ఫార్మేషన్ చూస్తాం. ఫాలికులర్ సెల్స్లో ఓవా చుట్టూ ఫార్మ్ అయిన సెల్స్ని ఫాలికులర్ సెల్స్, ఓవా అనేది ఫార్మ్ అయ్యేదాన్ని ఊజెనసిస్ అంటాం అనమాట. అక్కడ మనం స్పామ్స్ కూడా యోక్సాక్ నుంచి ప్రిమోడియల్ జర్మ్ సెల్స్ నుంచి స్పర్మటోగోనియా అది ఫామ్ అయింది. ఇక్కడ కూడా అంతే,
యోక్ సాక్ నుంచి ప్రిమోడియల్ జర్మ్ సెల్ డివైడ్స్ టు ఫార్మ్ ఊగోనియా అండ్ నెక్స్ట్ గ్రో టు ఫార్మ్ మియోసిస్ 1 అనేది స్టార్ట్ అవుతుంది. సో గ్రో టు ఫార్మ్ ప్రైమరీ ఊసైట్, అక్కడ కూడా అంతే, మనకు ప్రైమరీ స్పెర్మటోసైట్ ఫామ్, ఇక్కడ ఊసైట్. నెక్స్ట్ ప్రైమరీ ఊసైట్ అనేది చైల్డ్గా ఉన్నప్పుడు, ఇక్కడ ఫస్ట్ చైల్డ్గా ఉన్నప్పుడు ప్రైమరీ ఊసైట్ అనేది ఫామ్ అయింది. వెన్ ప్యూబర్టీ స్టార్ట్స్, ఈ ప్రైమరీ ఊసైట్ అనేది మియోసిస్ 1 అనేది ప్రైమరీ ఊసైట్ అరెస్టెడ్ అట్ ప్రొఫేజ్ 1 డిప్లోటిన్. ప్రైమరీ ఊసైట్ అనేది ప్రొఫేజ్ 1 డిప్లోటిన్లో అరెస్ట్ అవుతుంది ఎప్పుడు చైల్డ్గా ఉన్నప్పుడు. అదే ప్యూబర్టీ వచ్చిందంటే ఈ మియోసిస్ 1 అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట, ఇంకా అక్కడికి కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ కంప్లీట్ అయిపోయిందంటే అక్కడికి మనకి ప్యూబర్టీ వచ్చిందనమాట. సో ప్యూబర్టీ వచ్చినప్పుడు ఈ మియోసిస్ 1 కంప్లీట్ అయిపోతుంది. సో అప్పుడు మనకు కంప్లీట్ అయినప్పుడు ఒక ప్రైమరీ పోలార్ బాడీ, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ పోలోసైట్, అండ్ నెక్స్ట్ సెకండరీ ఊసైట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ సెకండరీ ఊసైట్ నెక్స్ట్ మియోసిస్ 2 స్టార్ట్ చేసి ఈ సెకండరీ ఊసైట్ అనేది అరెస్టెడ్ అవుతుంది అనమాట. అరెస్టెడ్ అట్ మెటాఫేజ్ 2 అట్ యాంఫులా. అంటే ఎప్పుడైతే మ్యారేజ్ కాకముందు అనమాట, మ్యారేజ్ కాకముందు అంటే కానీ మ్యారేజ్ అయిన తర్వాత మనకు ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది కదా. సో ఫర్టిలైజేషన్ అనేది జరిగిన తర్వాత ఈ మెటాఫేజ్ 2 అనేది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయ్యి తర్వాత మనకు సెకండరీ పోలార్ బాడీ అండ్ నెక్స్ట్ ఇలా ఇక్కడ మనకు ఎలా అయితే ఎన్ అనేది ఫామ్ అయిందో, ఇక్కడ మనం ఇంకొకసారి చూసినట్లయితే కానీ ప్రిమోడియల్ జర్మ్ సెల్ అనేది ఊగోనియా అనేది ఫామ్ అయింది. ఊగోనియా నుంచి మనకి ఏం ఫామ్ అయింది, ప్రైమరీ ఊసైట్ అనేది ఫామ్ అయింది. ఈ ప్రైమరీ ఊసైట్ అరెస్టెడ్ అట్ ప్రొఫేజ్ 1 డిప్లోటిన్ ఎప్పుడు చైల్డ్గా ఉన్నప్పుడు. అదే ప్యూబర్టీ వచ్చిందంటే ఈ మియోసిస్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది, ఇదేమీ అరెస్ట్ కాదనమాట. సో మియోసిస్ 1 కంప్లీట్ అయిపోయిందంటే కానీ ప్యూబర్టీ వచ్చిందనమాట. సో ప్యూబర్టీ వచ్చినప్పుడు ప్రైమరీ పోలార్ బాడీ అండ్ నెక్స్ట్ సెకండరీ ఊసైట్ అనేది ఫామ్ అవుతుంది. అప్పుడు ఈ సెకండరీ ఊసైట్ మియోసిస్ 2ని స్టార్ట్ చేస్తుంది అనమాట. మియోసిస్ 2 అనేది నెక్స్ట్ అరెస్టెడ్ అట్ మెటాఫేజ్ 2 యాంఫులా రీజియన్. ఒకవేళ మనకు ఈ యొక్క మియోసిస్ 2 ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే వెన్ దెర్ ఈజ్ అ ఫర్టిలైజేషన్ జరిగినప్పుడు మాత్రమే ఈ మియోసిస్ 2 అనేది కంప్లీట్ అవుతుంది. మియోసిస్ 2 కంప్లీట్ అయిందంటే ఈ మెటాఫేజ్ 2 నుంచి అరెస్ట్ కాదనమాట. ఓకే, అంటే కానీ ఈ ఫర్టిలైజేషన్ అనేది జరిగిందంటే కానీ అప్పుడు మియోసిస్ 2 అనేది కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు మనకు సెకండరీ పోలార్ బాడీ అండ్ ఊటిడ్ అనేది ఫామ్ అవుతుంది. ఊటిడ్ జెఫ్ కన్వర్ట్స్ టు జైగోట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ ఫర్టిలైజేషన్ని మనం ఏమంటామంటే కానీ సింగమి ఆర్ యాంప్లిమిక్సిస్. ఒకవేళ మనకు ఓవులేషన్ అయిన తర్వాత ఫర్టిలైజేషన్ జరగకపోతే దాన్ని మనం రీఅబ్జార్బ్ చేసి ఇట్ లీడ్స్ టు పీరియడ్స్ అనమాట. ఓకే, ఈ రీఅబ్జార్ప్షన్ ఇలానే జరుగుతుంది అనమాట. మళ్ళీ ఇలా వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా వెళ్ళి ఇలానే ఈ యొక్క సైకిల్ ఫామ్ అవుతుంది. ఒకవేళ ఫర్టిలైజేషన్ జరిగితే సెకండరీ పోలార్ బాడీ ఊటిడ్ జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. ఇది మెకానిజం అనమాట. ఇది ఏ దాని గురించి ఊజెనెసిస్. నెక్స్ట్ ఫాలికులోజెనెసిస్ అంటే ఓవా అనేది ఫామ్ అయింది, దాని చుట్టూ లేయర్స్ అనేటివి ఫామ్ కావాలి. నెక్స్ట్ ప్రైమరీ ఫాలికల్లో ఏమవుతుందంటే కానీ గ్రానులోసా అంటే దీని చుట్టూ ఉన్న లేయర్ని గ్రానులోసా అంటాం. ఒక లేయరే ఉంటుంది, ఒక లేయరే ఫామ్ అవుతుంది ఎప్పుడు ప్రైమరీ ఫాలికల్లో. ఓకే, ఈ గ్రానులోసా ఈజ్ మేడప్ ఆఫ్ స్ట్రాటిఫైడ్ కాలమ్నర్ ఎపిథీలియం. ఓకే, ఎప్పుడైతే కానీ మనకు ప్యూబర్టీ అనేది స్టార్ట్ అయిందంటే ఇది చైల్డ్గా ఉన్నప్పుడు ఎన్ని ఉంటాయి అక్కడ ఒక ఓవరీలో 60,000 to 70,000 ఫాలికల్స్ అనేటివి ఉంటాయి అనమాట. ఇలాంటివి 60,000 నుంచి 70,000 వరకు ఉంటాయి ప్రైమరీ ఫాలికల్స్. అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే ప్యూబర్టీ స్టార్ట్ అయిందో ఈ GnRH LHని FSHని రిలీజ్ చేస్తుందో అప్పుడు మనకు గ్రానులోసా లేయర్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ 6 to 8 లేయర్స్ అనేటివి ఫామ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ తీకా కూడా ఫామ్ అవుతుంది. ఇక్కడ తీకా అనేది ఫామ్ కాలేదు. ప్యూబర్టీ వచ్చినప్పుడు గ్రానులోసా అనే లేయర్స్ని పెంచుతుంది, తీకా లేయర్ కూడా వస్తుంది. దాన్ని మనం సెకండరీ ఫాలికల్ అంటాం. నెక్స్ట్ టెరిషనరీ ఫాలికల్లో ఏమవుతుందంటే కానీ యాంథ్రమ్, ఇక్కడ ఏమంటే కానీ ఈ ఫాలికల్స్లో ఒక్కొక్క లేయర్నే పెంచుకుంటూ పోతుంది అనమాట. అంటే ప్రైమరీ ఫాలికల్లో లేయర్స్ అనేవి కొన్ని ఉంటాయి, సెకండరీ ఫాలికల్లో కొన్ని ఎక్కువ అవుతాయి. తీకా గ్రానులోసా లేయర్స్ని పెంచుతాయి. టెర్షియరీ ఫాలికల్లో మనకు యాంథ్రమ్, నెక్స్ట్ థీకా ఎక్స్టర్నా, థీకా ఇంటర్నా, క్యూములస్ ఓపోరస్ ఇవన్నీ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ గ్రాఫియన్ ఫాలికల్ అంటే లాస్ట్ ఇదే అనమాట, జైంట్ ఫాలికల్ అనమాట. ఇందులో మనకు జోనా పెలుసిడా అండ్ నెక్స్ట్ కరోనా రేడియాటా ఇవన్నీ ఫామ్ అవుతాయి అనమాట. అంటే కానీ ప్రైమరీ ఫాలికల్గా ఉన్నప్పుడు స్ట్రక్చర్స్ అన్ని కొన్నే, కానీ గ్రాఫియన్ ఫాలికల్కి వచ్చేసరికి కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ అనేవి ఫామ్ అయిపోతాయి అనమాట.
ఓకే, ఇప్పుడు గ్రాఫియన్ ఫాలికల్ గురించి చూసినట్లయితే కానీ మనకు ఇట్ ఈస్ డివైడెడ్ టు థీకా ఎక్స్టర్నా థీకా ఇంటర్నా, ఇట్ ఫార్మ్స్ ఆండ్రోజన్. అండ్ నెక్స్ట్ గ్రాన్యులోసా. గ్రాన్యులోసా ఈజ్ సెల్, గ్రాన్యులోసాలో ఉన్న సెల్స్ ఏమంటే స్ట్రాటిఫైడ్ క్యూబాయిడల్ ఎపిథీలియం. ఓకే, గ్రాన్యులోసా ఫార్మ్స్ ఈస్ట్రోజన్. అండ్ నెక్స్ట్ క్యూములస్ ఓపరస్ కనెక్ట్స్ ఊసైట్ విత్ గ్రాన్యులోసా. నెక్స్ట్ స్పేస్, ఈ యొక్క స్పేస్ ఉంది కదా, ఈ యొక్క స్పేస్ని మనం యాంథ్రమ్ అంటాం, లిక్వర్ ఫాలికల్ అనమాట. అండ్ నెక్స్ట్ కరోనా రేడియాట అనేది ఫామ్ అవుతుంది అనమాట. కరోనా రేడియాట ఇది ఊసైట్, సెకండరీ ఊసైట్ యొక్క మెంబ్రెయిన్ ఊలెమ్మా అంటాం అనమాట. ఊలెమ్మా ఆర్ విటలిన్ మెంబ్రెయిన్ అని అంటాం. నెక్స్ట్ దీని తర్వాత ఉన్న బ్లాక్ కలర్లో ఉన్న దాన్ని మనం ఏమంటాం, జొనా పెలిసిడా అంటాం. ఇక్కడ గ్లైకోప్రోటీన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ యొక్క జొనా పెలిసిడాకి, ఈ యొక్క ప్లాస్మా మెంబ్రెయిన్కి ఉన్న చిన్న స్పేస్ని మనం పెరివిసరల్ స్పేస్ అంటాం అనమాట. అండ్ నెక్స్ట్ దీన్ని మనం కరోనా రేడియాట అంటాం అనమాట. ఓకే, కరోనా రేడియా. ఈ యొక్క స్పేస్ పెరివిటలిన్ స్పేస్లో మనకు ప్రైమరీ పోలార్ బాడీస్ అనేవి స్టోర్ అవుతాయి అనమాట. ఓకే, ఇది దీని యొక్క స్ట్రక్చర్ అనమాట. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ గ్రాఫియన్ ఫాలికల్ యాక్ట్స్ యాజ్ ఎండోక్రైన్ గ్లాండ్ అనమాట. ఎండోక్రైన్ గ్లాండ్గా ఇది యూజ్ అవుతుంది. అంటే మనకు ఓవులేషన్, గ్రాఫియన్ ఫాలికల్ అనేది రప్చరింగ్ ఆఫ్ గ్రాఫియన్ ఫాలికల్ చేసి ఓవులేషన్ అనేది జరుగుతుంది అనమాట. అంటే ఈ యొక్క ఓవా అనేది ఇప్పుడు బయటికి రావాలంటే కానీ ఓవులేషన్ అనేది జరగాలి. ఓవులేషన్ అంటే కానీ ఏమది కమ్స్ అవుట్ ఆఫ్ ఓవా, అంటే ఓవా అనేది బయటకు వచ్చేదాన్ని మనం ఓవులేషన్ అంటాం అనమాట. ఓవులేషన్ జరిగిన తర్వాత నెక్స్ట్ మనకు 3 స్టేజెస్ అనేవి ఫామ్ అవుతాయి. బ్లడ్ వెజల్ రప్చర్ అవుతుంది. ఫస్ట్ ఓవులేషన్ జరిగిన తర్వాత బ్లడ్ వెజల్ రప్చర్ అవుతుంది. బ్లడ్ వెజల్ రప్చర్ అయినప్పుడు మనకు రెడ్ కలర్ అనేది ఫామ్ అవుతుంది డ్యూ టు కార్పస్ హీమోరాజియం. అండ్ నెక్స్ట్ ఎల్లో కలర్ ప్రోటీన్ అనేది నెక్స్ట్ ఓవా అనేది ఇప్పుడు బయటకు వచ్చేసింది. ఇంకా మిగతా లేయర్స్ ఉన్నాయి కదా, ఈ గ్రాన్యులోసా ఇవన్నీ లేయర్స్ ఉన్నాయి కదా, ఈ లేయర్స్ అన్నీ మనకు కార్పస్ లూటియంని ఫామ్ చేస్తాయి అనమాట. ఇట్ ఈస్ ఎ టెంపరరీ ఎండోక్రైన్ గ్లాండ్. అంటే ఓవా ఇప్పుడు బయటకు వచ్చేసింది. ఈ ఓవా కాకుండా మిగతా ఉన్న లేయర్స్ అన్నీ మనకు కార్పస్ లూటియం ఫామ్ చేస్తాయి. ఈ కార్పస్ లూటియం అంటే ఒక స్ట్రక్చర్ని ఫామ్ చేస్తాయి. ఇప్పుడు ఓవా అనేది బయటకు వచ్చేసింది. ఈ మిగతా ఇవన్నీ ఎలా డీజనరేట్ అయిపోవాలా అంటే కానీ ఇవన్నీ ఒక స్ట్రక్చర్ని ఫామ్ చేస్తాయి. ఆ స్ట్రక్చర్ని కార్పస్ లూటియం అంటాం. ఇది ఎల్లో కలర్గా ఉంటుంది డ్యూ టు ల్యూటిన్ అనే ప్రోటీన్ ద్వారా. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ ఎ టెంపరరీ ఎండోక్రైన్ గ్లాండ్. నెక్స్ట్ ఈ కార్పస్ లూటియం అనేది ప్రొజెస్టిరాన్ హార్మోన్ని సెక్రీట్ చేస్తుంది. ఓకే, కార్పస్ లూటియం అనేది 14 days వరకు ఉంటుందన్నమాట. 14 days వరకు ఉంటుంది. ఆఫ్టర్ ఓవులేషన్ 14 days వరకు ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ అన్ఫర్టిలైజ్డ్, ఒకవేళ ఫర్టిలైజ్ అంటే ఈ కార్పస్ లూటియం 3 to 4 months వరకు ఉంటుంది. ఎందుకంటే కానీ ప్రొజెస్టిరాన్ని ఫంక్షన్ ఇది చేస్తుంది కదా. సో ప్రొజెస్టిరాన్ ఫంక్షన్ ఉండడం వల్లే ప్రెగ్నెన్సీ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ప్రొజెస్టిరాన్ తగ్గిపోతుందో ప్రెగ్నెన్సీ అనేది ఉండదన్నమాట. సో ఈ కార్పస్ లూటియం అనేది ప్రొజెస్టిరాన్ని మెయింటైన్ చేయడానికి 3 to 4 months ఉంటుంది. తర్వాత ప్లాసెంటా అనేది ఫామ్ అవుతుంది. సో ప్లాసెంటా ఫామ్ అయిన తర్వాత ఇంకా ఇది డీజనరేట్ అయిపోతుంది. ప్లాసెంటా ఈ యొక్క ఫంక్షన్ ప్రొజెస్టరాన్ సెక్రెట్ చేసే ఫంక్షన్ ఈ ప్లాసెంటా తీసుకుంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఒకవేళ ఫర్టిలైజేషన్ కాలేదంటే ఈ కార్పస్ లూటియం అనేది కార్పస్ ఆల్బికన్స్గా మారిపోతుంది అనమాట. కార్పస్ ఆల్బికన్స్గా మారి డీజనరేట్ అయిపోతుంది. ఓకే, ఇది దీని యొక్క ఫంక్షన్. ఊజెనసిస్, ఫాలికలోజెనసిస్. నెక్స్ట్ గ్రాఫియన్ ఊజెనసిస్లో ఏమవుతుంది, ఓవా అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఓవా అనేది సరౌండెడ్ బై మెనీ లేయర్స్. దాని ఒక పేర్లు ఇచ్చుకొని పోయాం. ఒకవేళ కొన్ని స్ట్రక్చర్స్ అంటే కొన్ని స్ట్రక్చర్స్ ద్వారా దానికి పేరు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ గ్రాఫియన్ ఫాలికల్ ఫామ్ అయింది. గ్రాఫియన్ ఫాలికల్ ఫామ్ ఇంకా లాస్ట్ అనమాట. అప్పుడు ఓవలేషన్ అనేది జరగాల. ఓవా అనేది బయటకు వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఈ యొక్క నెక్స్ట్ మిగతా స్ట్రక్చర్స్ అన్నీ కార్పస్ లూటియంగా మారిపోతాయి. కార్పస్ లూటియం 14 days వరకు ఉంటుంది ఇఫ్ ఇట్ ఈస్ అన్ఫర్టిలైజ్డ్. ఒకవేళ ఫర్టిలైజ్ అయితే 3 to 4 months ఉంటుంది. కార్పస్ లూటియం ఫంక్షన్ ఏంటంటే ప్రొజెస్టిరాన్ని సెక్రీట్ చేయడం. సో అందుకే ఇది 3 to 4 months ఉంటుంది. ఆఫ్టర్ దట్ ప్లాసెంటా ఫామ్ అవుతుంది కాబట్టి ఈ యొక్క ప్రొజెస్టిరాన్ని ప్లాసెంటా సెక్రెట్ చేస్తుంది. ఇంకా అప్పుడు కార్పస్ లూటియం డీజనరేట్ అయిపోతుంది. ఇట్ ఈస్ ఎ టెంపరరీ ఎండోక్రైన్ గ్లాండ్. ఇట్ ఈస్ ఎల్లో కలర్ డ్యూ టు ల్యూటిన్. అండ్ నెక్స్ట్ ఈ కార్పస్ లూటియం ఒకవేళ అన్ఫర్టిలైజ్డ్ కార్పస్ లూటియం 14 days వరకు ఉంటుంది. ఆ తర్వాత ఒకవేళ ఫర్టిలైజ్ కాకపోతే అది కార్పస్ ఆల్బికన్స్గా చేంజ్ అయ్యి డీజనరేట్ అయిపోతుంది. ఇది ఈ యొక్క ఫంక్షన్ అనమాట. నెక్స్ట్ ఓవరీ యొక్క ఫంక్షన్ ఏంది, ఓవాని సెక్రెట్ చేయడం. ఎప్పుడు ఈస్ట్రోజన్ అనేది
ఎక్కువైనప్పుడు, ఈస్ట్రోజన్ అనేది ఎక్కువైనప్పుడు దీన్ని మనం ఫాలిక్యులర్ ఫేజ్ అంటాం. ఫాలిక్యులర్ ఫేజ్ ఆర్ ప్రొలిఫరేటివ్ ఫేజ్. నెక్స్ట్ యూటెరస్ అనేది ఒక ప్రెగ్నెన్సీ అనేది కావాలంటే కానీ ఓవరీ యూటెరస్ రెండు బాగా ఉండాలంట. ఓవరీ నుంచి ఓవర్ బాగా రిలీజ్ కావాలా. నెక్స్ట్ యూటెరస్ కూడా, యూటెరస్లో ఉన్న ఎండోమెట్రియం వాల్ కూడా బాగా ఉండాలి, సపోర్ట్గా ఉండాలన్నమాట. సో అప్పుడే మనకు ఇంప్లాంటేషన్ అనేది జరుగుతుంది. ఒకవేళ వీక్గా ఉంది, స్ట్రాంగ్గా ఉండాలి. ఒకవేళ వీక్గా ఉందంటే మనకు అబార్షన్స్ అనేటివి జరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ ఎండోమెట్రియం ఎందుకు అంటే కానీ ఇంప్లాంటేషన్కి. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ సెక్రిటరీ ఫేజ్ ఆర్ ల్యూటియల్ ఫేజ్. ఓకే, నెక్స్ట్ ఈ ఓవా అనేది బయటకు వచ్చేస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే కానీ పిట్యూటరీ గ్లాండ్ నుంచి గొనాడోట్రోపిన్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ GnRH, ల్యూటినైజింగ్ హార్మోన్ FSH హార్మోన్ని రెండింటిని రిలీజ్ చేస్తుంది. ఈ ల్యూటినైజింగ్ హార్మోన్ ఏం చేస్తుందంటే కానీ ఈస్ట్రోజన్ని సెక్రీట్ చేస్తుంది. ఈస్ట్రోజన్ని సెక్రీట్ చేసేది ఇక్కడ మనం ఒక పాయింట్ మిస్ అయ్యాము. గ్రాన్యులోసా ఈస్ట్రోజన్ని సెక్రీట్ చేస్తుంది, థీకా ఎక్స్టర్నల్, థీకా ఇంటర్నల్ ఆండ్రోజన్ని సెక్రీట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ ల్యూటినైజింగ్ హార్మోన్ రిలీజ్ అవుతుందో పిట్యూటరీ గ్లాండ్ నుంచి, అప్పుడు మనకు ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేటివి ఎక్కువ అవుతాయి. ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేటివి ఎక్కువైనా అంటే కానీ బ్రేక్ డౌన్ అవుతుంది అనమాట. గ్రాన్యులోసా లేయర్ బ్రేక్ అయిపోతుంది. అప్పుడు ఓవా అనేది బయటకు వచ్చేస్తుంది. దాన్ని మనం ఫాలిక్యులర్ ఫేజ్ అంటాం. ఓకే, నెక్స్ట్ సెక్రిటరీ ఫేజ్ అంటే కానీ ఎండోమెట్రియం వాల్ అనేది బాగా థిక్గా స్ట్రాంగ్గా అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈస్ట్రోజన్ యొక్క ఫంక్షన్ చూసినట్లయితే ఎండోమెట్రియం, ఇవి రెండిటికి ఫంక్షన్ అనమాట. ల్యూటినైజింగ్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రెండిటికి ఫంక్షన్. ల్యూటినైజింగ్ హార్మోన్ వచ్చేసి ఈ యొక్క ఈస్ట్రోజన్ని ఇచ్చేస్తుంది, ఈస్ట్రోజన్ లెవెల్స్ని పెంచుతుంది. సో ఈస్ట్రోజన్ లెవెల్స్ని పెంచినప్పుడు ఓవా అనేది బయటకు వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈస్ట్రోజన్ ఎండోమెట్రియం వాల్ని కూడా స్ట్రాంగ్గా చేస్తుంది అనమాట. సో టు ప్రిపేర్ ఎండోమెట్రియం, ఈస్ట్రోజన్ ఎందుకు మనకు హెల్ప్ అంటే టు ప్రిపేర్ ఎండోమెట్రియం అండ్ సెక్రీట్ ఫీడ్బ్యాక్ ఆన్ ల్యూటినైజింగ్ హార్మోన్. ఓవులేషన్కి యూజ్ అవుతుంది. కార్పస్ లూటియం ద్వారా కార్పస్ లూటియంని సెక్రీట్ చేస్తుంది. కార్పస్ లూటియం సెక్రీట్ చేయడం వల్ల మనకు ప్రొజెస్టిరాన్ హార్మోన్ అనేది ప్రొజెస్టెరాన్ హార్మోన్ అనేది మెయింటైన్ అవుతుంది. సో ప్రొజెస్టెరాన్ హార్మోన్ మెయింటైన్ అవుతే ప్రెగ్నెన్సీ అనేది అవుతుంది అనమాట. సో కార్పస్ లూటియం, ప్రొజెస్టెరాన్ మెయింటైన్ ప్రెగ్నెన్సీ అండ్ ఎండోమెట్రియం. కార్పస్ లూటియం ఈస్ట్రోజన్ని కూడా, ఈస్ట్రోజన్ ద్వారా ఈ కార్పస్ లూటియం ఫామ్ అవుతుంది. రిలాక్సిన్ అండ్ ఇన్హిబిన్ అనే హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇన్హిబిన్ వచ్చేసి ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని స్టిమ్యులేట్ చేయదనమాట. ఓవేరియన్ ఫాలికల్ ఫామ్ అయ్యి కార్పస్ లూటియం వరకు ఫామ్ అయితే, ఓవేరియన్ ఫాలికల్ ఫామ్ అయ్యి నెక్స్ట్ కార్పస్ లూటియం కూడా ఫామ్ అయ్యి దీన్ని మనం ఓవేరియన్ సైకిల్ అంటాం అన్నమాట. ఓవా ఫామ్ అయ్యి కార్పస్ లూటియం వరకు వచ్చిన స్టేజెస్నే ఓవేరియన్ సైకిల్ అంటామన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ చూసినట్లయితే కానీ మనం హార్మోనల్ రెగ్యులేషన్ అనేది ఎలా జరుగుతుందంటే హైపోథాలమస్ అనేది ఈ యొక్క అడినో హైపోఫైసిస్ అంటే యాంటీరియర్ పిట్యూటరీ, పోస్టీరియర్ పిట్యూటరీగా డివైడ్ అయి ఉంటుంది అనమాట. ఇది మనం ఎండోక్రైన్ సిస్టంలో చూస్తాం. గొనాడోట్రోపిన్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏం చేస్తుందంటే కానీ ల్యూటినైజింగ్ హార్మోన్ని, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. అప్పుడు మనకు థీకా ఇంటర్నల్ ఆండ్రోజన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ గ్రాన్యులోసా ఈ ఆండ్రోజన్నే ఈస్ట్రోజన్గా మారుతుందన్నమాట. ఓకే, అప్పుడు ఈస్ట్రోజన్ ఫామ్ అయిందంటే అప్పుడు మనకి ఏమవుతుంది, ఓవా అనేది బయటకు వస్తుంది. నెక్స్ట్ యూటరైన్ వాల్ అనేది, ఎండోమెట్రియం అనేది థిక్ అవుతుంది. ఇవన్నీ జరుగుతుంది అనమాట. ఓకే, యూటరైన్ వాల్ అనేది థిక్ అయిందంటే మనకు నెక్స్ట్ కార్పస్ లూటియం అనేది ఫామ్ అవుతుంది. కార్పస్ లూటియం అనేది ప్రొజెస్టెరాన్ ఇచ్చేస్తుంది, ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది అనమాట. మ్యాక్సిమం ఈస్ట్రోజన్ అట్ గ్రాఫియన్ ఫాలికల్ అనమాట. ఫర్టిలైజేషన్ జైగోట్ ఎలా ఫర్టిలైజేషన్ జరుగుతుంది, జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ మోరలాగా చేంజ్ అవుతుంది, బ్లాస్టోలాగా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ హెచ్సిజి సేమ్ లైక్ ల్యూటినైజింగ్ హార్మోన్ మెయింటైన్ కార్పస్ లూటియం, ప్రొజెస్టెరాన్. సో నో బ్లీడింగ్ అనమాట. మెన్స్చురేషన్ అనేది ఎలా జరుగుతుందంటే స్టేజెస్ అనమాట. ఫాలిక్యులర్ ఓవులేషన్, ఫాలికల్స్ ఫామ్ చేయడం, ఓవులేషన్. అండ్ నెక్స్ట్ లూటియల్. Stroma of ovary has blood vessels, muscle fibers, nerves, and collagen proteins. Labia majora or the lips for labia majora. Menstruation is equals to estrogen plus progesterone. Meiosis 2 is not completed till fertilization. Next, desiccation of the embryo prevented by amnion. Okay. ఇదన్నమాట. నెక్స్ట్ ఈవెంట్స్ ఆఫ్ ఫర్టిలైజేషన్ చూద్దాం. నెక్స్ట్ ఈవెంట్స్ డ్యూరింగ్ ఫర్టిలైజేషన్. ఫర్టిలైజేషన్ అయిన తర్వాత ఏవే ఈవెంట్స్
జరుగుతాయంటే కెపాసిటేషన్, అక్రోజోమల్ రియాక్షన్, పెనిట్రేషన్ ఆఫ్ కరోనా రేడియేటా అండ్ జోనా పెలుసిడా, ఫ్యూజన్ ఆఫ్ ద oocyte అండ్ స్పర్మ్ సెల్ మెంబ్రెయిన్, కార్టిసల్ అండ్ జోనా పెలుసిడా రియాక్షన్స్. చూద్దాం ఇప్పుడు ఏవేవి. కెపాసిటేషన్ అంటే కానీ స్పర్మ్ మొటిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఎందుకు? ఓవా దగ్గరికి వెళ్ళడానికి. ఓవా దగ్గరికి వచ్చిన తర్వాత ఆక్రోజోమల్ రియాక్షన్స్ అనేటివి జరుగుతాయి అనమాట. ఆక్రోజోమల్ రియాక్షన్స్ అంటే ఫస్ట్ ఇవంతా ఇక్కడ oocyte ఉంది, ఇక్కడికి వచ్చి ఆ స్పర్మ్ అనేది ఫ్యూజన్ అయ్యి ఫర్టిలైజేషన్ అనేది జరిగి జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడికి రావాలంటే కానీ ఫస్ట్ ఈ మెంబ్రెయిన్స్ అన్ని డిజాల్వ్ కావాలా. ఊలెమ్మ డిజాల్వ్ కావాలంటే డిసింటిగ్రేటివ్ ప్రోటీన్ అనేది కావాలా. నెక్స్ట్ మెంబ్రెయిన్ ఏది ఉంది? కరోనా రేడియేటాకి కరోనా పెనిట్రేటింగ్ ఎంజైమ్స్ కావాలా. నెక్స్ట్ జొనా పెలుసిడా మెంబ్రెయిన్ డిజాల్వ్ కావాలంటే ఇట్ ఈస్ ఏ సెల్యులార్ సెల్స్ అనేటివి ఉండవు, అక్రోజిన్ అనేది కావాలా. నెక్స్ట్ హ్యాలో ఇక్కడ ఫస్ట్ మనం అవుట్ సైడ్ నుంచి వచ్చినట్లయితే కానీ గ్రాన్యులోసా మధ్యలో ఒక గ్రాన్యులోసా సెల్కి ఇంకొక గ్రాన్యులోసా సెల్కి హైల్యూరోనిక్ యాసిడ్ అనేది ఉంటుంది. సో హైల్యూరోనిక్ యాసిడ్ అంటే హైల్యూరినేజ్ ఎంజైమ్ కావాలి దీన్ని డిజాల్వ్ చేయడానికి. నెక్స్ట్ కరోనా రేడియేటా గ్రానులోసా కాదు, కరోనా రేడియేటా సెల్స్ ఒక సెల్కి ఇంకొక సెల్కి మధ్యలో హైల్యూరోనిక్ యాసిడ్ ఉంటుంది. హైల్యూరోనిక్ యాసిడ్ ఈ యొక్క హైల్యూరోనిక్ యాసిడ్ డిజాల్వ్ కావడానికి హైల్యూరినేజ్ ఎంజైమ్ కావాలి. నెక్స్ట్ ఈ కరోనా రేడియేటా డిజాల్వ్ కావాలంటే కరోనా పెనిట్రేటింగ్ ఎంజైమ్. నెక్స్ట్ జొనా పెలుసిడా డిజాల్వ్ కావాలంటే ఆక్రోసిన్. ఊలెమ్మ డిజాల్వ్ కావాలంటే డిసింటిగ్రేటివ్ ప్రోటీన్. అప్పుడు నెక్స్ట్ స్పర్మ్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఓకే, కెపాసిటేషన్ అంటే కానీ ఏదైతే ఫస్ట్ వస్తుందో అది వచ్చి ఫస్ట్ ఇక్కడికి వచ్చేసి ఫ్యూజ్ అయిపోతుంది అనమాట. ఓకే, అప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుందంటే కానీ మనము అప్పుడు ముందు ఊజెనసిస్ అక్కడ చూసినప్పుడు మెటాఫేజ్ అనేది మియోసిస్ 2 అనేది ఇన్కంప్లీట్ అంటే మెటాఫేజ్ దగ్గర అరెస్ట్ అయి ఉంటుంది. సో మెటాఫేజ్ అనేది ఇప్పుడు మియోసిస్ 2 అనేది కంప్లీట్ కావాలి, ఎందుకంటే ఫర్టిలైజేషన్ జరిగింది కాబట్టి. అప్పుడు మియోసిస్ ప్రమోటింగ్ ఫ్యాక్టర్ అనేది మెటాఫేజ్ని దాటుకున్న తర్వాత అనాఫేజ్ ప్రమోటింగ్ ఫ్యాక్టర్ యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ టీలోఫేజ్. ఇదంతా అయిన తర్వాత మనకు ఊటిడ్, తర్వాత సెకండ్ పోలార్ బాడీ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఊటిడ్ ఇది హ్యాప్లాయిడ్, ఇదిను ఈ యొక్క ఊటిడ్ను నెక్స్ట్ స్పర్మ్ రెండు కలిసి జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈవెంట్స్ చూసాం కదా ఏవేవి? కెపాసిటేషన్, ఆక్రోజోమల్ రియాక్షన్, పెనట్రేషన్ ఆఫ్ కరోనా రేడియేటా అండ్ జోనా పెలుసిడా, ఫ్యూజన్ ఆఫ్ oocyte అండ్ స్పర్మ్ సెల్ మెంబ్రెయిన్, కార్టిసల్ అండ్ జోనా పెలుసిడా రియాక్షన్. నెక్స్ట్ ట్విన్స్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే కానీ ఒక ఓవా అనేది ఒక స్పర్మ్తో కంబైన్ అయినప్పుడు మోనోజైగాటిక్ అండ్ డైజైగాటిక్ అనేది రెండు ఉంటాయి, ఐడెంటికల్ అండ్ ఫెటర్నల్ అని. మోనోజైగాటిక్ అంటే ట్విన్స్ ఇద్దరు బాయ్సే ఉండొచ్చు, లేకుంటే ఇద్దరు గర్ల్సే ఉండొచ్చు. ఇద్దరు బాయ్సే ఇద్దరు గర్ల్స్ ఐడెంటికల్గా ఉంటారు. అదే డైజైగోటిక్ ట్విన్స్లో 2 ఓవా 2 స్పర్మ్స్ అనేటివి కలిసి మనకి ఏమవుతుందంటే కానీ 2 బాయ్స్ అన్నా లేకుంటే 2 గర్ల్స్ అన్నా 1 బాయ్ 1 గర్ల్ అన్నా ఫామ్ అవుతారు. కానీ వాళ్ళు చూడడానికి నాట్ సేమ్ అంటే ఐడెంటికల్గా ఉండరు. నెక్స్ట్ ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ చూసినట్లయితే కానీ క్లీవేజ్ డెవలప్మెంట్స్ అనమాట. ఇప్పుడు మనకు జైగోట్ ఈ యొక్క ఎంబ్రియో అనేది ఫామ్ అయిపోయింది. నెక్స్ట్ ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ అనేది జరగాల. క్లీవేజ్ అనేది ఫస్ట్ ఫామ్ అవుతుంది. క్లీవేజ్కి మైటోసిస్కి డిఫరెన్స్ ఏంటంటే కానీ క్లీవేజ్ అనేది జైగోటిక్ సెల్స్లో చూస్తాం, మైటోసిస్ అనేది సొమాటిక్ సెల్స్లో చూస్తాం. ఇక్కడ G1 G2 సెల్స్ అనేది యాబ్సెంట్, డైరెక్ట్గా మనకు యొక్క ఎస్ ఫేజ్లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ అన్ని ఫేజెస్ ఉంటాయి, G1 G2 అన్ని ప్రెసెంట్. నెక్స్ట్ ఇది ఫాస్ట్, ఎందుకంటే కానీ ఇది యాబ్సెంట్ కదా. సో మనకు ఆ సైకిల్లో మన సెల్ సైకిల్లో ఈ G1 G2 లేకుంటే నెక్స్ట్ ఈ యొక్క ఎస్ ఫేజ్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది కాబట్టి ఫాస్ట్ ఫేజ్, స్లో. నెక్స్ట్ న్యూక్లియర్ అండ్ సైటోప్లాస్మిక్ రేషియో అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. ఇక్కడ సేమ్గా ఉంటుంది, ఎందుకంటే కానీ ఇక్కడ చూసినట్లయితే 2n అనేది 2nగా డివైడ్ అయింది, ఈక్వల్గా ఉంది. ఇక్కడ ఇది డివైడ్ అయింది అనమాట, అంటే ఈక్వల్గా ఒక ఈక్వల్ ప్లేట్గా డివైడ్ అయింది అనమాట. ఇదొక అర్థము ఇదొక అర్థం. సో ఇంక్రీజ్ అవుతుంది అనమాట, సైటోప్లాస్మిక్ రేషియో ఇంక్రీజెస్.
ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ చూసినట్లయితే క్లీవేజ్, ఫస్ట్ క్లీవేజ్, మోరులేషన్, బ్లాస్టులేషన్, ఇంప్లాంటేషన్, గ్యాస్ట్రులేషన్, న్యూరులేషన్, ఎంబ్రియోజెనసిస్, ఆర్గానోజెనసిస్ అనమాట. మనం దీనికి ట్రిక్ ఏం పెట్టుకోవచ్చు అంటే కానీ CMBIGNEO, సిఎం బిగ్ నియో అనగా గుర్తుపెట్టుకోవచ్చు. సిఎం బిగ్ నియో అంటే క్లీవేజ్, మోరులేషన్, బ్లాస్టులేషన్, ఇంప్లాంటేషన్, గ్యాస్ట్రులేషన్, న్యూరులేషన్, ఎంబ్రియోజెనసిస్ అండ్ ఆర్గానోజెనసిస్. క్లీవేజ్ అయిపోయింది కదా, క్లీవేజ్ మనం చూసాం కదా. నెక్స్ట్ మోరులేషన్లో ఏమవుతుందంటే ఈ మోరులేషన్లో మనకు 8 to 16 సెల్స్ అనేటివి ఫామ్ అవుతాయి అనమాట. ఇక్కడ జోనా పెలుసుడా ఉంటుంది. ఇంప్లాంటేషన్కి వచ్చేసరికి మనకు జోనా పెలుసుడా యాబ్సెంట్ అవుతుంది. బ్లాస్టులేషన్లోనూ జోనా పెలుసుడా ఉంటుంది, మోరులేషన్లోనూ జోనా పెలుసుడా ఉంటుంది. కానీ ఇంప్లాంటేషన్కి వచ్చేసరికి ఈ జోనా పెలుసుడా అనేది యాబ్సెంట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సైజ్ ఆఫ్ జైగోట్ అండ్ మోరులా ఈజ్ ఈక్వల్. అంటే జైగోట్ యొక్క సైజు నెక్స్ట్ మాడ్యూల్ యొక్క సైజు ఈక్వల్గా ఉంటాయి. ఎందుకంటే కానీ క్లీవేజ్ తర్వాత జైగోటిక్ డివిజన్ అనేది జరగదు. క్లీవేజ్లోనే మనకు జైగోట్ అనేది డివిజన్ అయిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ డివిజన్ అండ్ జైగోట్ డివిజన్ జరగదు, కానీ న్యూక్లియర్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. జైగోట్ ఎలా ఉందో అలానే ఉంటుంది, న్యూక్లియర్ సైజ్ మాత్రం ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ బ్లాస్టులేషన్లో మనకు బ్లాస్టోసిస్ట్ ఫామ్ అనేది జరుగుతుంది అనమాట. ఇది బ్లాస్టులేషన్లో ఏమవుతుందంటే కానీ ఈ యొక్క సెల్స్ని మనం ట్రిపోబ్లాస్ట్ అంటాం. అవుటర్ ఉన్న సెల్స్ని ట్రిపోబ్లాస్ట్ అంటాం. ఈ ట్రిపోబ్లాస్ట్ ఈజ్ ఏ ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ ఉంటాయి, ఎందుకంటే కానీ ఇంప్లాంటేషన్ జరగడానికి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇవి ఏం ఫామ్ చేస్తాయంటే కానీ ఎంబ్రియానిక్ మెంబ్రెన్స్ అంటే కొరియాన్, యామ్నియాన్, అలంటాయిస్, యోక్సాక్ ఇవన్నీ ఫామ్ చేస్తాయి. నెక్స్ట్ ఈ సెల్స్ని మనం ఇన్నర్ సెల్స్ ఆర్ ఎంబ్రియోబ్లాస్ట్ అని అంటాం. ఇన్నర్ సెల్స్ ఆర్ ఎంబ్రియోబ్లాస్ట్ ఫార్మ్స్ ఎంబ్రియో అన్నమాట. ఇన్నర్ సెల్స్ ఎంబ్రియోబ్లాస్ట్ ఫార్మ్స్ ఎంబ్రియో. నెక్స్ట్ ఈ యొక్క ట్రోపోబ్లాస్ట్లోనే మనకు సెల్స్ అనేటివి ఇలా ఉంటాయి అన్నమాట. ఇలా రిడ్జెస్ సెల్స్ అనేటివి ఫామ్ అవుతాయి. లోపల కొన్ని ఇలా సెల్స్ ఉంటాయి. దాన్ని మనం సెల్స్ ఆఫ్ ర్యాబర్ అంటాం అనమాట. ఎందుకంటే కానీ ఈ యొక్క ఎంబ్రియోని ఎండోమెట్రియంకి ఫిక్స్ కావాలంటే కానీ సెల్స్ ఆఫ్ ర్యాబర్ అనేది అవసరం అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంప్లాంటేషన్ అంటే ఏంటంటే కానీ ఎంబ్రియో అనేది యూటరస్కి అటాచ్ అయ్యేదని ఇంప్లాంటేషన్ అంటాం. ఇంప్లాంటేషన్ ఎప్పుడు జరుగుతుందంటే 6 days ఆఫ్ ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత 6 daysకి ఇంప్లాంటేషన్ జరుగుతుంది. గ్యాస్ట్రులేషన్ అంటే ఫార్మేషన్ ఆఫ్ జర్మ్ లేయర్స్, ఎక్టోడర్మ్, మీసోడర్మ్ అండ్ ఎండోడర్మ్ అండ్ ఆర్గాన్స్. ఫస్ట్ ఎండోడర్మ్ ఫామ్ అవుతుంది, నెక్స్ట్ మీసో అండ్ ఎక్టో. ఓకే. నెక్స్ట్ న్యూరులేషన్ అంటే కానీ ఫార్మేషన్ ఆఫ్ న్యూరాన్స్. ఎంబ్రియోజెనిసిస్ అంటే గెస్టేషన్ పీరియడ్, ఇట్ ఈస్ 38 weeks or 9 months. ఆర్గానోజెనిసిస్ అంటే ఆర్గన్స్ అన్ని ఫామ్ అవ్వడం. ఫస్ట్ మంత్లో హార్ట్ ఫామ్ అవుతుంది, ఎండ్ ఆఫ్ ద సెకండ్ మంత్ లిమ్స్ అండ్ డిజిట్స్ ఫామ్ అవుతుంది, ఎండ్ ఆఫ్ ద థర్డ్ మంత్ మేజర్ బాడీ ఆర్గాన్స్ అండ్ ప్లసెంటా ఫామ్ అవుతుంది. ఇది ట్రైమెరస్ అంటే కానీ ఇప్పుడు 9 months అంటే కానీ 3-3గా డివైడ్ చేయడం అనమాట. 9 months అంటే కానీ 3-3గా డివైడ్ చేయడం. 3 టోటల్ 9 months. ఓకే. 3 monthsని ట్రైమెరస్ అంటాం. ఫస్ట్ ట్రైమెరస్, సెకండ్ మెస్టర్. ఓకే. ట్రైమెస్టర్ అనమాట. ట్రైమెటర్. ఓకే. ఫస్ట్ 3 monthsని ట్రైమెటర్, సెకండ్ 3 monthsని సెకండ్ ట్రైమెటర్, థర్డ్ ట్రైమెటర్ అంటాం అనమాట. నెక్స్ట్ 5th monthలో మనకు ఫస్ట్ మూమెంట్ అండ్ హెయిర్ ఆన్ హెడ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ట్రైమెస్టర్లో ఐలాషెస్, ఐలైట్స్ సెపరేట్ అయ్యి తర్వాత మనకు ట్రెమెండస్ బాడీ గ్రోత్ అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ప్లసెంటల్ విల్లై, యోక్సాక్, అంబలికల్ కార్డ్, ప్లసెంటా ఇవంతా ప్లసెంటల్ విల్లై అనేది ఉంటుందన్నమాట. ఉండండి ఒక నిమిషం చూపిస్తా. ఇక్కడ చూసినట్లయితే మనము ప్లసెంటల్ విల్లై అనేది ఉంటుంది. ప్లసెంటల్ విల్లై ఎందుకంటే కానీ ఎక్స్చేంజ్ ఆఫ్ న్యూట్రియంట్స్ అండ్ వేస్ట్ అండ్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరగడానికి ప్లసెంటల్ విల్లై యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ యోక్సాక్ ఎందుకంటే కానీ హీమోఫాయిసిస్కి అండ్ నెక్స్ట్ ఆర్గానోజెనసిస్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ అంబలికల్ కార్డ్ వచ్చేసి అంబలికల్ కార్డ్ విత్ ఇట్స్ వెసల్. అంబలికల్ కార్డ్ వచ్చేసి ఇందులో ఏట్రియా, వెంట్రికల్స్ అనేది ఒక 2 atrias 1 ventricles అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ప్లసెంటా వచ్చేసి
న్యూట్రిషన్, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ సబ్స్టెన్సెస్, రెస్పిరేషన్, ఎక్స్క్రీషన్ ఇవన్నీ ఎండోక్రైన్ సిస్టమ్ ఇవన్నీ చేస్తుందన్నమాట ప్లసెంటా. నెక్స్ట్ ఇక్కడ మనము గ్యాస్ట్రులేషన్లో జర్మ్ లేయర్స్ ఫామ్ అవుతాయని చెప్పాం కదా, ఎక్టో, మీసో అండ్ ఎండో. ఎక్టోడమ్కి ఎగ్జాంపుల్స్ ఏవేవి వస్తాయంటే కానీ బ్రెయిన్ ఈజ్ ఎక్టోడమ్ ఇన్ ఆరిజిన్, స్పైనల్ కార్డ్, పీనియల్, పిట్యూటరీ, బ్రెయిన్ అంటే కానీ ఇంకే పిట్యూటరీ గ్లాండ్, హైపోగ్లాండ్ ఇవన్నీ మనకు ఎక్టోడర్మల్లోనే వస్తాయి. అడ్రినల్ గ్లాండ్ కూడా, అన్ని గ్లాండ్స్ కూడా మనకు ఎక్టోడర్మల్. ఓకే, కానీ ఇక్కడ మనకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గ్లాండ్స్ కాదు ఇక్కడ బ్రెయిన్, స్పైనల్ కార్డ్, ఎక్టోడర్మ్ అంటే కానీ. అండ్ నెక్స్ట్ నర్వస్ టిష్యూ, ఎపిథీలియల్ మనకు స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్లో ఎపిథీలియల్ టిష్యూ, అండ్ నెక్స్ట్ మస్కులర్ టిష్యూ, కనెక్టివ్ టిష్యూ, న్యూరల్ టిష్యూ అని చెప్పాం కదా. ఎపిథీలియల్ టిష్యూ సెకండ్ డివైడ్ అంటే ఎక్టో, మీసో అండ్ ఎండో అంటే ఎండోథీలియం అని మనం విన్నాం కదా. సో ఎక్టో అంటే కానీ బ్రెయిన్, స్పైనల్ కార్డ్ వస్తాయి ఎగ్జాంపుల్స్గా. ఎండో అంటే కానీ థైరాయిడ్, పారాథైరాయిడ్, థైమస్గా ఎగ్జాంపుల్స్కి వస్తాయి. అండ్ నెక్స్ట్ అడ్రినల్ గ్లాండ్ మెడుల్లా వచ్చేసి ఎక్టోకి, అడ్రినల్ గ్లాండ్ కార్టెక్స్ వచ్చేసి మీసోకి, మస్కులర్ టిష్యూ మీసో ఇన్ ఒరిజిన్, కనెక్టివ్ టిష్యూస్ అన్ని మీసో ఇన్ ఒరిజిన్, న్యూరల్ టిష్యూ అన్ని ఎక్టోడర్మల్ ఇన్ ఒరిజిన్. మీసో అంటే కానీ ఆర్బీసీ, బ్లడ్, హార్ట్, బోన్, కార్టిలేజ్, లింఫ్ అండ్ నెక్స్ట్ అన్నీ అనమాట మీసోడర్మల్ ఒరిజిన్. కనెక్టివ్ టిష్యూ కూడా మీసోడర్మల్ ఒరిజిన్. అండ్ అడ్రినల్ గ్లాండ్ కార్టెక్స్ వచ్చేసి మీసోడర్మల్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూస్, ఇవన్నీ ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూసే కదా. లింఫ్, బ్లడ్ ఇవన్నీ మనకు ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూస్. నెక్స్ట్ పార్చురేషన్ అంటే కానీ, పార్చురేషన్ ఎలా జరుగుతుందంటే కానీ సిగ్నల్ ఫ్రమ్ ఫీటస్ అండ్ ప్లాసెంటా. ఫీటస్ స్ట్రెస్గా ఫీల్ అవుతుంది అనమాట. కార్టిసోల్ అనేది ఫీటస్లో కార్టిసోల్ అనేది రిలీజ్ అవుతుంది, అంటే స్ట్రెస్గా ఫీల్ అవుతుంది అప్పుడు ఫీటస్ అనేది. అప్పుడు ఈ యొక్క కార్టిసాల్ అనేది మదర్ యొక్క పిట్యూటరీ గ్లాండ్కి సిగ్నల్ పంపిస్తుంది, ఏమని ఆక్సిటోసిన్ రిలీజ్ చేయమని. ఎప్పుడైతే ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుందో కాంట్రాక్షన్ ఆఫ్ మయోమెట్రియం జరుగుతుంది. అప్పుడు ఆమ్నియాటిక్ బర్స్ట్ అండ్ ఫ్లూయిడ్ రిలీజ్ అవుతుంది. అప్పుడు మనకు రిలాక్సిన్ అనేది డైలేషన్ ఆఫ్ బర్త్ కెనాల్ని వెడల్పు చేయడానికి రిలాక్సిన్ అనే హార్మోన్ యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫీటస్ అనేది అవుట్ విత్ అంబలికల్ కార్డ్ అండ్ ప్లాసెంటా. ఫీటస్ అంబలికల్ కార్డ్, ప్లాసెంటా ద్వారా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమిటంటే హార్మోన్ లైనింగ్ ద యూటరస్ అండ్ ప్రివెంట్ మెన్స్ట్రుయేషన్ ఈజ్ ప్రొజెస్టిరాన్. And next, flexibility of pubic symphysis is by relaxin. Relaxin is a water soluble polypeptide. Relaxin valla dilation of uterus jarugutundi. Timing of birth by cortisol release. Pregnancy is by estrogen, progesterone, relaxin and HCG and CT, corticotropic hormone. Next, milk synthesizing by prolactin, milk egestion by oxytocin. Prolactin negative అంటే stops GnRH, LH, FSH. సో ఈ GnRH, LH, FSH లేకపోతే మనకు మెన్స్ట్రుయేషన్ అనేది స్టాప్ అయిపోతుంది. ఎప్పుడైతే లాక్టేషన్ ఉంటుందో ఒక 6 months వరకు మెన్స్ట్రుయేషన్ అనేది ఉండదన్నమాట. కొలెస్ట్రామ్ ఇస్ ద ఫస్ట్ ఫ్యూ డేస్ మిల్క్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద మదర్. ఇందులో IgA యాంటీబాడీ మాత్రమే ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ లో ఇన్ ఫ్యాట్ అండ్ షుగర్. ఓకే, ఇది ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హ్యూమన్ రిప్రొడక్షన్. సో ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. వీలైనంత వరకు మన యొక్క ఛానల్ని షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే నోటిఫికేషన్స్ నేను ఏ లెసన్స్ మీకు చెప్పినా కూడా ఏమవుతుందంటే కానీ నోటిఫికేషన్ అనేది తొందరగా వచ్చేస్తుంది. సో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, వీలైనంత వరకు మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏమన్నా డౌట్స్ ఉంటే కానీ కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.